హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ టాక్స్ తెలుగు. ఇవాళ మార్కెట్లో మనం చాలా స్ట్రాంగ్ రీబౌండ్ చూసాం. మార్నింగ్ వరకు గ్లోబల్ టెన్షన్స్ వల్ల మార్కెట్ కొంచెం నెగిటివ్గా ఓపెన్ అయినా, బట్ డేకి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయ్యి మార్కెట్ స్ట్రాంగ్గా రికవర్ అయింది. ఇప్పుడు క్లోజింగ్ నెంబర్స్ చూద్దాం. నిఫ్టీ 22,968 దగ్గర క్లోజ్ అయ్యి అరౌండ్ 255 పాయింట్స్ గెయిన్ అయింది. ఆల్మోస్ట్ 1.12% ఇంక్రీజ్తో నిఫ్టీ 50 ఇలా క్లోజ్ అయింది. సెన్సెక్స్ 74,106 దగ్గర క్లోజ్ అయింది, అరౌండ్ 787 పాయింట్స్ గెయిన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 52,609 దగ్గర క్లోజ్ అయింది. మ్యాసివ్ 1,060 పాయింట్స్ జంప్తో అరౌండ్ 2.06% గెయిన్ అయింది. సో ఓవరాల్గా చూస్తే వాళ్ళ సెషన్ క్లియర్గా బుల్స్ డామినేషన్లో ఎండ్ అయింది. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ మార్కెట్ ఎందుకు రీబౌండ్ అయింది, దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి లాస్ట్ 24 అవర్స్లో యుఎస్ అండ్ ఇరాన్ మధ్య సీజ్-ఫైర్ ప్రపోజల్ గురించి రిపోర్ట్స్ రావడం, వీకెండ్లో టెన్షన్స్ పెరిగినా కూడా ఇమ్మీడియట్ వార్ ఎస్కలేషన్ ఉండకపోవచ్చు అనే హోప్ మార్కెట్కి రిలీఫ్ ఇచ్చింది. మార్కెట్కి బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజర్లో ఉంది కాబట్టి అది ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది అనే న్యూస్ రావడంతో క్రూడ్ ఆయిల్ ప్రెజర్ కొంచెం కూల్ అయింది. అప్పుడు ఇన్వెస్టర్స్ ఇమీడియట్గా రిస్క్ ఆఫ్ మోడ్ నుండి రిస్క్ ఆన్ మోడ్కి షిఫ్ట్ అయ్యారు. దీనివల్ల ఇదొక మెయిన్ రీజన్ మార్కెట్ ఇవాళ రీబౌండ్ అవ్వడానికి. సెకండ్ రీజన్ వచ్చేసి బ్యాంకింగ్ స్టాక్స్లో హెవీ బయింగ్. రీసెంట్ డేస్లో బ్యాంక్ స్టాక్స్ చాలా ప్రెజర్ ఫేస్ చేశాయి డ్యూ టు ఎఫ్ఐఐ సెల్లింగ్ అండ్ గ్లోబల్ అన్సర్టెనిటీ. కానీ ఇవాళ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా కనిపించడం వల్ల బయర్స్ స్ట్రాంగ్గా ఎంట్రీ ఇచ్చారు. క్వార్టర్లీ బిజినెస్ అప్డేట్స్ కూడా కొంచెం ఎంకరేజ్గా ఉండడం వల్ల పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ రెండు సెగ్మెంట్స్లో బయింగ్ కనిపించింది. అందుకే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ స్ట్రాంగెస్ట్ పర్ఫార్మర్ అయింది. థర్డ్ రీజన్ వచ్చేసి ఐటీ స్టాక్స్ కూడా సపోర్ట్ ఇచ్చాయి. ఐటీ సెక్టర్లో కూడా బయింగ్ కనిపించింది. రీజన్ ఏంటంటే, మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ కన్నా బెటర్ రావచ్చు అనే థింకింగ్లో ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి ఐటీ స్టాక్స్లో కూడా ఇవాళ కొంచెం ర్యాలీ వచ్చింది. గ్లోబల్ అన్సర్టనిటీ ఉన్నా కూడా ఐటీ స్టాక్స్ని కొంతమంది డిఫెన్సివ్గా చూస్తున్నారు. సో బ్యాంకింగ్తో పాటు ఐటీ సెక్టర్ కూడా మార్కెట్ రీబౌండ్ని సపోర్ట్ చేసింది. ఫోర్త్ రీజన్ వచ్చేసి రూపీ స్ట్రెంగ్తన్ అవ్వడం. రూపీ ఇవాళ డాలర్ మీద కొంచెం స్ట్రెంగ్తన్ అయ్యి అరౌండ్ 93 దగ్గర క్లోజ్ అయింది. ఆర్బీఐ స్పెక్యులేటివ్ వాలెట్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్న స్టెప్స్ రూపీకి సపోర్ట్ ఇచ్చాయి. రూపీ స్టేబుల్గా ఉండడం మార్కెట్కి సైకలాజికల్ కంఫర్ట్ ఇస్తుంది, ఎస్పెషల్లీ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అండ్ క్రూడ్ ప్రెజర్ కాంటెక్స్ట్లో. సో ఫోర్త్ రీజన్ రూపీ స్ట్రాంగ్ అవ్వడం. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి బ్రాడ్ బేస్డ్ బయింగ్ కూడా ఇవాళ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ మార్కెట్ రీబౌండ్. ఇవాళ ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్సే కాదు, బ్రాడర్ మార్కెట్లో కూడా బయింగ్ కనిపించింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అంటే ఈ రీబౌండ్ ఓన్లీ ఇండెక్స్ మేనేజ్మెంట్ కాదు, కొంచెం వైడర్ పార్టిసిపేషన్గా ఉందని మనకి అర్థమవుతుంది. సో ఈ 5 రీజన్స్ వల్ల మార్కెట్ ఇవాళ స్ట్రాంగ్ రీబౌండ్ అయింది ఆఫ్టర్ నెగిటివ్ ఓపెనింగ్. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ గురించి చూద్దాం. యూఎస్ ఫ్యూచర్స్ స్లైట్లీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నాస్డాక్ ప్రీవియస్ సెషన్లో స్లైట్లీ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ సెషన్లో కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిక్కే స్ట్రాంగ్గా ర్యాలీ అయింది, కానీ హ్యాంగ్సెంగ్ ఇంకా ప్రెజర్లోనే ఉంది. యూరోపియన్ మార్కెట్స్ ఇలా ఈస్టర్ హాలిడే కాబట్టి మోస్ట్లీ క్లోజ్డ్ ఉన్నాయి. సో గ్లోబల్ పిక్చర్ ఫుల్ పాజిటివ్ కాదు, బట్ పానిక్ మోడ్ నుండి రిలీఫ్ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ని ఇంపాక్ట్ చేస్తున్న మేజర్ జియో పొలిటికల్ డెవలప్మెంట్ వెస్ట్ ఏషియాలో జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇరాన్ అండ్ యుఎస్ మధ్య టెన్షన్స్ మరింత పెరిగాయి అండ్ మార్కెట్స్లో అన్సర్టనిటీ ఇంక్రీజ్ అయ్యింది. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ యుఎస్ ప్రపోజ్ చేసిన సీజ్-ఫైర్ ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది. ఇరాన్ క్లియర్గా చెప్తుంది, వార్ స్టాప్ అవ్వాలి అంటే పర్మనెంట్గా కాన్ఫ్లిక్ట్కి ఎండ్ చేయాలి, శాంక్షన్స్ రిమూవ్ చేయాలి అండ్ వార్ డ్యామేజ్ అయిన కోసం రీకన్స్ట్రక్షన్ సపోర్ట్ కావాలని డిమాండ్ చేసింది. ఇంకా ఇరాన్ హార్మోజ్ స్ట్రైట్ త్రూ సేఫ్ ప్యాసేజ్ ప్రోటోకాల్ కూడా డిమాండ్ చేసింది. రిమెంబర్ ఫ్రెండ్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ చాలా క్రిటికల్ ఆయిల్ రూట్. ఆల్మోస్ట్ 20% ఆయిల్ షిప్మెంట్స్ ఇక్కడే పాస్ అవుతాయి కాబట్టి అక్కడ టెన్షన్ పెరిగితే గ్లోబల్ ఆయిల్ సప్లైకి రిస్క్ అవుతుంది. సిచ్యువేషన్ మరింత కాంప్లికేటెడ్ అవుతుంది బికాజ్ యెమెన్లో హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినట్టు క్లెయిమ్ చేస్తున్నారు అండ్ ఇరాన్ మిసైల్ కూడా లాంచ్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ డెవలప్మెంట్స్కి రెస్పాన్స్గా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని రిజెక్ట్ చేశారు అండ్ ఇరాన్ డిమాండ్స్ యాక్సెప్ట్ చేయకపోతే సీరియస్ కాన్సిక్వెన్స్ ఉంటాయి అని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ స్టేట్మెంట్స్ ప్రకారం కాన్ఫ్లిక్ట్ ఇమీడియట్గా ఎండ్ అవ్వడం ఛాన్సెస్ తక్కువ. సో సిచ్యువేషన్ ప్రోలాంగ్ అవ్వచ్చు అని సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ టెన్షన్స్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ స్ట్రాంగ్గా రీబౌండ్ అవుతాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైజెస్ 110 barrel లెవెల్స్ పైన ట్రేడ్ అవుతున్నాయి. ఇది మార్కెట్కి ఇంపార్టెంట్ సిగ్నల్ బికాజ్ ఆయిల్
ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ ప్రెషర్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్ లైక్ ఇండియాకి కాస్ట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మార్కెట్స్కి ఇంప్లికేషన్ ఏంటంటే జియో పొలిటికల్ రిస్క్ ఇంక్రీజ్, ఎనర్జీ సప్లై డిస్ట్రప్షన్ పాసిబిలిటీ, గ్లోబల్ మార్కెట్స్లో వాలటిలిటీ ఇంక్రీజ్ అవ్వచ్చు. కాబట్టి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు వెస్ట్ ఏషియా డెవలప్మెంట్స్ని వెరీ క్లోజ్గా మానిటర్ చేయాలి. ఎందుకంటే ఈ వెస్ట్ ఏషియా వార్ వల్లే ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ అంతా మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇప్పుడు కూడా హై లెవెల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. మెయిన్లీ వెస్ట్ ఏషియాలో ఆన్గోయింగ్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల. కరెంట్లీ క్రూడ్ ఆయిల్ అరౌండ్ $1 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1.07% గెయిన్ చూపించింది. ఈ ఇంక్రీజ్ కి మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సప్లై డిస్ట్రప్షన్ వల్లే. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వరల్డ్ లో ఇంపార్టెంట్ ఆయిల్ సప్లై రూట్స్ లో ఒకటి. కాబట్టి ఇక్కడ డిస్ట్రప్షన్ వస్తే వరల్డ్ ఆయిల్ సప్లైకి డిస్ట్రప్షన్ వచ్చిందట్టే. కాబట్టి కొంచెం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. కానీ బ్రెంట్ క్రూడ్ మాత్రం ఇవాళ కొంచెం వీక్నెస్ చూపించింది. కరెంట్లీ బ్రెంట్ క్రూడ్ అరౌండ్ $108 per barrel దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 0.03% స్లైట్ డిక్లైన్. స్మాల్ కరెక్షన్ కి రీజన్ ఏంటంటే మార్కెట్ లో యుఎస్ ఇరాన్ సీజ్-ఫైర్ డిస్కషన్ పాసిబిలిటీ గురించి ఎక్స్పెక్టేషన్స్. వార్ ఇమీడియట్ గా ఎస్కలేట్ కాకపోవచ్చు అనే హోప్ వల్ల సప్లై ఫియర్స్ కొంచెం రిడ్యూస్ అయ్యాయి. కానీ అనలిస్ట్ మాత్రం క్లియర్ గా వాచ్ చేస్తున్న టెన్షన్స్ మళ్ళీ ఎస్కలేట్ అయితే క్రూడ్ ఆయిల్ ఈజీగా $120 to $130 లెవెల్స్ వరకు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ గురించి మాట్లాడుకుని న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ కూడా ఇవాళ పాజిటివ్ మూవ్మెంట్ చూపించాయి. కరెంట్లీ న్యాచురల్ గ్యాస్ అరౌండ్ $2.84 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1.69% ఇంక్రీజ్. ఈ రైస్ కి మెయిన్ రీజన్ ఎనర్జీ డిమాండ్ ఇంక్రీజ్ మరియు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ లో వాలటిలిటీ. ఇప్పుడు మార్కెట్ ప్రీషియస్ మెటల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ లో సైడ్ ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. కానీ ఇండియన్ మార్కెట్ లో MCX గోల్డ్ ఫ్యూచర్స్ ఇంకా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. కరెంట్లీ MCX గోల్డ్ ఫ్యూచర్స్ అరౌండ్ 1,50,250 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ₹570 గెయిన్ అంటే 0.38% ఇంక్రీజ్. గోల్డ్ స్ట్రెంత్ కంటిన్యూ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జియో పొలిటికల్ అన్సర్టనిటీ. గ్లోబల్ టెన్షన్స్ పెరిగితే ప్రతిసారి ఇన్వెస్టర్స్ సేఫ్ హెవెన్ అసెట్ గా గోల్డ్ ని ప్రిఫర్ చేస్తారు. కాబట్టి గోల్డ్ లో కొంచెం మూవ్మెంట్ కనిపిస్తుంది. క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ యూజువల్లీ గోల్డ్ లో మనీ షిఫ్ట్ చేస్తారు. కాబట్టి గోల్డ్ లో కొంచెం మూవ్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. MCX సిల్వర్ ఫ్యూచర్స్ అరౌండ్ 2,33,446 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 951 గెయిన్ అంటే 0.41% ఇంక్రీజ్ అయింది. సిల్వర్ కి స్పెషల్ ఫీచర్ ఏంటంటే అది ప్రెషస్ మెటల్ కూడా, ఇండస్ట్రియల్ మెటల్ కూడా. కాబట్టి సిల్వర్ మూవ్మెంట్ లో ఎకనామిక్ డిమాండ్ మరియు సేఫ్ హ్యావెన్ బయింగ్ రెండు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓవరాల్ గా ఇవాళ కమోడిటీ సెగ్మెంట్ లో సిచ్యువేషన్ చూస్తే క్రూడ్ ఆయిల్ వార్ టెన్షన్స్ వల్ల హై వొలాటిలిటీలో ఉంది. గోల్డ్ మరియు సిల్వర్ సేఫ్ హ్యావెన్ డిమాండ్ వల్ల స్ట్రాంగ్ గా హోల్డ్ అవుతున్నాయి. మార్కెట్ మొత్తం ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ డెవలప్మెంట్స్ మరియు యుఎస్ ఇరాన్ నెగోషియేషన్స్ మీద ఫోకస్ పెట్టింది. కాబట్టి కమింగ్ డేస్ లో కమోడిటీ సెగ్మెంట్ లో వొలాటిలిటీ ఇంకా హైగా ఉండే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ జియోపాలిటికల్ డెవలప్మెంట్స్ బట్టి మూవ్మెంట్ డిసైడ్ అవుతాయి. కరెన్సీ అండ్ ఈల్డ్ గురించి చూద్దాం. డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ గా ఉంది, బట్ రన్అవే ర్యాలీ లేదు. US 10-year ఈల్డ్ అరౌండ్ 4.3% దగ్గర ట్రేడ్ అవుతుంది. ట్రేడర్స్ ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు. అందరూ నెక్స్ట్ బిగ్ ట్రిగర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు టుమారో నెక్స్ట్ సెషన్ కి నెక్స్ట్ 24 hours లో మార్కెట్ కి ఇంపార్టెంట్ ట్రిగర్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ట్రంప్ డెడ్ లైన్. యుఎస్ వార్ ఇరాన్ ఇష్యూలో నెక్స్ట్ అఫీషియల్ అప్డేట్ ఏం వస్తాయి అనే పాయింట్ చాలా క్రిటికల్. సీజ్ ఫైర్ హోప్ స్ట్రాంగ్ అవుతుందా లేదా